చూసి ఇంకా దానికి కాంపిటీషన్ వెంకిమామ ఉన్నది సినిమాలో, వాళ్ళిద్దరికి పోటీ అంటే అది ఇంకా ఊహించుకో. అనిల్ రావుప్పుడు ఇది ఎట్లా ఉండిద్దో చూద్దాం. అమ్మ మీరు చెప్పండి మీ పేరు. నా పేరు దుర్గా. ఎప్పటి నుంచి మెగాస్టార్కి మీరు అభిమాని? మాకు చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ. ఓకే, ఆయన ఏ సినిమాలు ఇష్టం ఆయన ఎక్కువగా? నాకు ఫస్ట్ నుంచి అన్ని సినిమాలు ఇష్టమే చిరంజీవి అంటే. ఓకే, ఇప్పుడు అంటే ఘరానా మొగుడు, దొంగ మొగుడు, యముడికి మొగుడు ఇలాంటివన్నీ వస్తాయి అన్న. వాళ్ళ కొడుకు అక్కడ బ్యానర్ మీద ఉన్నాడంటే ఇంకా మెగా ఫ్యామిలీకి ఎంత డివోట్ అనేది సుధీర్ బాబు. ఓకే, అయితే ఇక్కడ హడావిడంతా మీదే. ఓకే, మళ్ళీ ఆ వింటేజ్ మెగాస్టార్ కోసం వెయిటింగ్. అవును. సో వింటేజ్ మెగాస్టార్ కోసం ప్రత్యేకించి ఘరానా మొగుడులో ఉన్న స్టైల్, ఆ స్వాగ్ అంతా ఈ సినిమాలో కనిపించబోతుంది. కాబట్టి మేము ఈ థియేటర్స్కి వచ్చాము. అలాగే మెగాస్టార్ అలాగే విక్టరీ వెంకటేష్ ఇద్దరు కలిసి ఎలా చేయబోతున్నారు అనేది కూడా ఈగర్గా ఉంది అని చెప్తున్నారు. అటు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని. హాయ్ సార్. సూర్య, హలో సార్, మరికొద్దిసేపట్లో ప్రీమియర్ స్టార్ట్ అవబోతుంది, ఎలా అనిపిస్తుంది? సో ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫర్ షూర్ సినిమా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూసారు ఆడియో చాలా బాగుంది, లాస్ట్ వచ్చిన హుక్ స్టెప్ సాంగ్ చాలా బాగుంది. సో ఫర్ షూర్ సినిమా బాగుంటుంది. ఫస్ట్ నుంచి కూడా కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ వచ్చారు ఈ సినిమా కోసం, ఆ సాంగ్స్ విషయంలో కానీ, సార్ యాక్టింగ్ గురించి కానీ ఇవన్నీ. సో వాళ్ళందరికీ ఒక మెగా ఫ్యాన్గా మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నెగిటివిటీ కామన్గా జరుగుతుంది, దానికి మనం ఏం చేయలేము. మనకి బాస్ కానీ కళ్యాణ్ కానీ మనకు చెప్పింది అదే. ఎలాంటి నెగిటివిటీ ఉన్నా అది ఇగ్నోర్ చేసి మీరు పాజిటివ్ థాట్తో ముందుకు వెళ్ళండి అని చెప్పారు. ఫ్యాన్స్గా మేము చేస్తున్న పని అదే. సో సినిమా అయితే బాగుంటుంది. నెగిటివ్ చేసే వాళ్ళకి మనం అనడానికి ఏం లేదు. బాస్ మనకి ఏం చెప్పారో మనం అదే ఫాలో అవుతున్నాం, అంతే, ఇంకేం లేదు. మెగా స్వాగ్ని ఎంజాయ్ చేయాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్సే ఒక అడ్డాగా చెప్పుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రీమియర్ షోలు ఫస్ట్ షో మీరు చూడబోతున్నారు. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ఎక్సైట్మెంట్ పీక్ లెవెల్లో ఉంది. ఓన్లీ మీ షో కోసం వెయిట్ చేస్తున్నాము. ఫర్ షూర్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే కాంటెంట్ మీరు చూశారు, సాంగ్స్ ఎలా ఉన్నాయో. బాస్ గురించి చెప్పాల్సిన పని ఇంకా లేదు. ఫర్ షూర్ సంక్రాంతి విన్నర్ ఇదే అవుతుంది. రాజాసాబ్ కూడా సినిమా బాగుంది. జస్ట్ నేను బై ద వే మీకు చెప్తున్నాను, నెగిటివిటీ చేసే వాళ్ళకి దయచేసి చేయకండి. నేను సినిమా చూశాను, రాజాసాబ్ బాగుంది. మన బాస్ సినిమా కూడా బాగుంటుంది, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. రెడీ చేసుకున్నారా? ఫర్ షూర్ అన్ని రెడీగా ఉన్నాయండి. ఫర్ షూర్ నెగిటివిటీ చేసే వాళ్ళని మీరు పట్టించుకోకండి, మేము పట్టించుకోము. వింటేజ్ మెగాస్టార్ ని చూసుంటారు కదా, మళ్ళీ ఆ మెగాస్టార్ సో ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. సో బ్యానర్స్తో, పేపర్స్తో, అలాగే టపాకాయలతో ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సో మెగా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయనే చెప్పాలి. మరి కాసేపట్లో ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. సో ఎప్పుడెప్పుడు ప్రీమియర్స్ పడతాయా, ఎప్పుడెప్పుడు ఫస్ట్ రివ్యూ మాదవుతుందా అని ప్రతి ఫ్యాన్ కూడా వెయిట్ చేస్తున్నారు. మెగాస్టార్ అంటేనే ఒక మాస్, ఒక స్వాగ్, ఒక క్లాస్, ఒక గ్రేస్, మరి ఇవన్నీ కలబోసిన మన మెగాస్టార్ని, అది కూడా వింటేజ్ లుక్లో, ఆ హుక్ స్టెప్స్తో, ఆ స్టెప్స్ ఏంటి, ఆ కంటెంట్ ఏంటి అని అందరూ కూడా ఎక్సైట్మెంట్తో ముందుకు వస్తున్నారు అని చెప్పాలి. అలాగే థియేటర్స్ వద్ద అయితే సందడి స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లో ప్రీమియర్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఒకసారి థియేటర్స్ వద్ద చూసినట్లయితే అందరూ కూడా అంటే 9:30కి ఈ షో అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ స్టార్ట్ అవబోయే ప్రీమియర్ షోస్కి అయితే అటు అందరూ కూడా ఇప్పుడిప్పుడే థియేటర్స్కి చేరుకుంటున్నారు. అయితే ఈ ప్రత్యేకించి శ్రీరాములు థియేటర్ వద్దకి అటు సెలబ్రిటీస్తో పాటు ఇటు కామన్ మ్యాన్తో పాటు అందరూ కూడా సినిమా చూడడానికి వస్తున్నారు. ఎస్పెషల్లీ మెగాస్టార్ సినిమాని ఇక్కడ ఎంజాయ్ చేయడానికి సెలబ్రిటీలు సైతం తరలి వస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా